కమిషన్లకు కకృతి పడుతూ భూకబ్జదారులకు అండగా న్యాయశాఖ మంత్రి తనయుడు ఎన్ఎండి ఫిరోజ్ తన క్లయింట్ అయిన ఆలీకి అన్యాయం చేస్తున్నాడని అడ్వకేట్ లింగమయ్య ఆరోపించారు. నంద్యాల పట్టణం రైల్వే స్టేషన్ సమీపంలోని బర్మశాల ప్రాంతంలో లింగమయ్య క్లయింట్ అయిన ఆలీకి చెందిన స్థలానికి సంబంధించి సర్వే నిర్వహించుకునేందుకు అధికారుల సూచనల మేరకు తగిన చలానాను చెల్లించి మంగళవారం సర్వే చేపట్టేందుకు రాగా ఆర్టీసీ ఉద్యోగి ప్రభాకర్, ప్రసాద్, వెంకటేశ్వర్లు, రామకృష్ణ అనే కొందరు వ్యక్తులు తమపై దౌర్జన్యం చేసి సర్వే జరపకుండా అడ్డుకోవడం జరిగిందని తెలిపారు. వీరందరికీ న్యాయశాఖ మంత్రి తనయుడు ఫిరోజ్, ఏఎస్పీ యుగంధర్ బాబు అండదండలతో అన్యాయంగా కబ్జాదారులకు మద్దతు తెలపడం సరికాదని అన్నారు. రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఫరూక్ పేరును చెడగట్టవద్దని, వాస్తవ పరిస్థితులను తెలుసుకుని తగిన న్యాయం చేయాలని కోరారు. లింగమయ్య మాట్లాడుతూ తన క్లయింట్ అయిన ఆలీ డిసెంబర్ నెల 30వ తేదీన నంద్యాల జిల్లా కలెక్టర్ ను పీజీఆర్ఎస్ నందు కలిసి తనకు సంబంధించిన స్థలానికి చెందిన డాక్యుమెంట్లను పొందుపరుస్తూ సర్వే చేయించుకోవడానికి అర్జీ సమర్పించి అనుమతులను కోరగా జిల్లా కలెక్టర్ సూచన మేరకు నంద్యాల పట్టణం మున్సిపాలిటీ వారికి సర్వే కొరకు చలానా చెల్లించి సర్వేకు వెళ్లగా ప్రసాద్, ఆర్టీసీ ఉద్యోగి అయిన ప్రభాకర్, వెంకటేశ్వర్లు, రామకృష్ణ అనే కొందరు వ్యక్తులు దౌర్జన్యం చేసి సర్వే అడ్డుకోవడం జరిగిందని పేర్కొన్నారు. తన క్లయింట్ ఆలీకి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు పూర్తి ఆధారాలతో ఉన్నామని, అయితే తమపై దౌర్జన్యం చేయడానికి వచ్చిన ప్రభాకర్ అనేక మార్లు రిజిస్ట్రేషన్ చేసుకుని కొందరికి ఆ స్థలాలను అమ్మి మోసం చేశారని, ఇటువంటి వారికి న్యాయశాఖ మంత్రి తనయుడు ఫిరోజ్ పోలీస్ అధికారుల మద్దతుతో వత్తాసు పలకడం ఎంతో అన్యాయమని వాపోయాడు. జిల్లా ఉన్నత అధికారులు తమకు రక్షణ కల్పించాలని, న్యాయం చేయాలని క్లయింట్ తరపున అడ్వకేట్ లింగమయ్య కోరారు. తన క్లయింట్ ఆలీకి సంబంధించిన డాక్యుమెంట్లు, వాటి వివరాలను తెలియజేశారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మినిస్టర్ ఫరూక్ గారికి నా హృదయపూర్వక వందనాలు. నీ కుమారుడు ఎన్ఎండి ఫిరోజ్ గారు భూ కబ్జాదారులకు సపోర్ట్ చేస్తూ ఈ అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబును అడ్డు పెట్టుకొని నీ పేరు చెప్పుకొని పోలీసులను కూడా భయపెట్టుకొని ఫిరోజ్ గారు ఆయన ఆధీనంలో పెట్టుకొని నడిపిస్తూ ఉన్నారు. ఈరోజు ఎందుకు సోషల్ మీడియా వరకు వచ్చారంటే, నా క్లయింట్ అలీ గారు పోయిన నెల 30/12/2024 తేదీన నంద్యాల జిల్లా కలెక్టర్ మేడం గారిని కలిశారు. అమ్మ, నేను డాక్యుమెంట్ కొన్నాను, ఈ డాక్యుమెంట్ హద్దులలో చెరిపేశారు. ప్రసాద్, ఆర్టీసీ ప్రభాకరు, ఇంకా కిరాణం వెంకటేశ్వర్లు, రామకృష్ణ, చికెన్ సెంటర్ భాష, ఇంకా కొందరు రౌడీలలో వచ్చి హద్దులు పెరికేశారని చెప్పేసి మొరపెట్టుకొని కలెక్టర్ మేడం గారిని అడిగితే, మున్సిపాలిటీ చలానా కట్టుకోండి, మీ హద్దులు మీకు ఏర్పాటు చేస్తారనగానే నా క్లయింటు నంద్యాల మున్సిపాలిటీ వారికి చలానా కట్టుకొని కొలతలు ఈరోజు ఈ దినం తేదీ 29/01/2025 తేదీన ఉంది. ఈ కొలతలు జరిగితే భూ కబ్జాదారుల నుంచి కమిషన్ ఫిరోజ్ గారు ఎన్నిక ఇవ్వబడతాయని యుగంధర్ అడిషనల్ ఎస్పీ గారికి పెట్టుకొని మా పైన బెదిరించుకుంటూ ఆ కొలతలు జరగకుండా చేశారు. కానీ నేను పోలీసు వారిని గౌరవిస్తాను. నంద్యాల ఎస్పీ గారు అయితేనేమి, నంద్యాల డిఎస్పీ మేడం గారు అయితే ఇద్దరు IPS ఆఫీసర్లు కాబట్టి నెక్స్ట్ టైం సరే చట్ట ప్రకారంగా ప్రొటెక్షన్ ఇస్తూ కొలతలు వేపిస్తారని చెప్తున్నాను. కానీ డాక్యుమెంట్ నెంబర్ 713/1894 స్వాతంత్ర బ్రిటిష్ వారు కాలంలోనే, స్వాతంత్ర రాకముందుకే పోల సిద్ధమ్మ అనే నా క్లయింట్కి అమ్మిన వాళ్లకు మదర్ డాక్యుమెంటు. ఈ డాక్యుమెంట్ ప్రకారము వాళ్ళ మునిమనోడు అయినటువంటి పాస్బుక్ నెంబర్ 505, సర్వే నెంబర్ 614లో ఉంది. బుక్ ఖాతా నెంబర్ 47/407 అని క్లియర్గా ఉంది. 614/4లో 1984 సంవత్సరంలో కర్నూలు జిల్లా కలెక్టర్ వారు, నంద్యాల ఆర్డీఓ వారు, నంద్యాల ఎంఆర్ఓ వారు 614 1లో 2, 3, 4, 5 అని డివైడ్ చేశారు 6 ఎకరాల చిల్లరకు. ఆధారాలు కూడా నా వద్ద ఉన్నాయి. ఈ 44 సెంట్లలో నా క్లయింట్ కొన్నిది 3 సెంట్ల కొలతలు వేయించుకోవాలంటే ఈ ఆర్టీసీ ప్రభాకర్ అనే వ్యక్తి రౌడీలను ఈ ఫిరోజ్ను అడ్డు పెట్టుకొని వచ్చి ఈరోజు కొలతలు ఆపేశాడు. ఈ ఆర్టీసీ ప్రభాకర్ అనే వ్యక్తి ఆర్టీసీ పనిచేస్తాడు. అతను ప్రభాకర్ అనే వ్యక్తి డాక్యుమెంట్ నెంబర్ 654/2008న 4 సెంట్ల 46 లింకులు కొన్నాడు. మళ్ళీ ఇదే డాక్యుమెంట్ నెంబర్ నుంచి 3/7/22/2010న 3.5 సెంట్ అమ్మినాడు. ఇతని యొక్క లింకు డాక్యుమెంట్ ఏదంటే 4667 చింతలప్ప అనే వ్యక్తి 5 సెంట్లు కొన్నాడు. 5 సెంట్లు చింతలప్ప, 3.5 సెంటు స్వామిదాస్ కమ్మినాడు. కానీ చింతలప్పకు ఉండేది 1.5 సెంటే. 1.5 సెంటు కాదని డబల్ రిజిస్టర్ దొంగ రిజిస్టర్ ప్రభాకర్ చేసుకున్నాడు. 6/5/2008 డాక్యుమెంట్ నెంబరు. మళ్ళీ ఈ ప్రభాకరు 1.5 సెంటు కొనాల్సింది 4 సెంట్ల 46 లింకులు చేయించుకున్నాడు. ఎక్స్ట్రా 3 సెంట్లు ఎక్కువ చేయించుకున్నాడు. మళ్ళీ 3 సెంట్లు చేయించుకొని మళ్ళీ చక్రవర్తికి
చక్రపాణి అనే వ్యక్తికి 32/2010 అనే డాక్యుమెంట్ మీద అమ్మినాడు. అంటే ఆయనకు ఉండేది అర్ధ సెంటే. ఇట్లా డబల్ రిజిస్టర్ చేసుకొని భూ కబ్జాదారులకు ఫిరోజ్ గారు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఏది డాక్యుమెంట్స్ ఏం తెలియకుండా. కానీ గవర్నమెంట్ పోలీస్ వారిని నేను ఒకటే ప్రార్థిస్తున్నాను, చట్ట ప్రకారంగా న్యాయ ప్రకారంగా ఫర్దర్ లైన్ సరే కొలతలేసి మీరు ప్రొడక్షన్ ఇస్తూ ఐపీఎస్ ఆఫీసర్లైన డిఎస్పీ మేడం గారు, ఐపీఎస్ ఆఫీసర్ ఎస్పీ గారు కొలతలు దగ్గరుండి ప్రొడక్షన్ ఇస్తే నా క్లయింట్కి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను. లింక్ డాక్యుమెంట్లు, మదర్ డాక్యుమెంట్లు లేని ప్రభాకర్ కానీ అక్కడ ఉండే భూ కబ్జాదారులు కానీ ప్రతి ఒక్కటి మీరు పరిశీలించండి. మదర్ డాక్యుమెంట్ లేదు వాళ్ళకు. నా క్లయింట్ 713/1894 అనే డాక్యుమెంట్ ఉంది. ఆ డాక్యుమెంట్ బేస్ చేసుకుని ఆర్ఎస్ఆర్లో కూడా పోల సిద్ధమ్మకు ఉంది క్లియర్గా. ప్రతి డాక్యుమెంట్ వెరిఫై చేసి రెవెన్యూ అధికారులు అయితేనేమి, కలెక్టర్ మేడం గారు అయితేనేమి, ఎస్పీ సార్ గారు అయితేమి, డిఎస్పీ మేడం గారు అయితేమి మాకు న్యాయం చేయవలసిన కోరుతున్నాను. మరొకసారి అయ్యా ఫిరోజ్ గారు, మీ తండ్రికి ఉన్న మంచి పేరును చెడగొట్టొద్దని, భూ కబ్జాదారులకు సపోర్ట్ చేస్తూ కమిషన్లు తీసుకొని దందాలు చేయకూడదని మీకు ప్రార్థిస్తున్నాను. మీరు మహా అంటే యుగంధర్ బాబును అడ్డు పెట్టుకొని బైండర్ కేసులు, అక్రమ కేసులు కడతారు. కానీ చట్టం ఎప్పటికైనా చట్టం న్యాయం గెలుస్తుందని కోరుతున్నాను. జై భీమ్.